హాయ్ నమస్తే. గోదావరి జిల్లాలో పండగ హడావుడి మొదలైపోయింది. మనం ఎక్కడ చూసినా సరే ప్రతి కుటుంబాలు కూడా ఈ పండగ చాలా ఆనందంగా చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నారు. అయితే ఇప్పటికే దేశాల్లో విదేశాల్లో ఉన్న పిల్లలను కూడా పిలిపించుకొని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఒక నిదర్శనంగా ఏలూరు చెందిన ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీ అయితే ఉంది. ఆ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ కుటుంబాలందరూ పిలిపించుకొని ఈ బొమ్మల కొలువుతో పాటు ఈ రేగుపళ్ళు ఫెస్టివల్ అనేది చేసుకున్నారు. అసలు ఈ ఫెస్టివల్ సంబంధించి ఎటువంటి చేసుకుంటున్నారు అనేది ఒక్కసారి మన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకుల కోసం మనం చూపించబోతున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ వాళ్ళు హౌస్లో ఎంటర్గా అంటే రాగానే ఒక బొమ్మల కొలువు అయితే పెట్టారు. సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ఈ విధంగా అందరినీ ఆకట్టుకునేలాగా ఈ అయితే బొమ్మల కొలువు మనకు కనిపిస్తుంది. సో వీళ్ళు ఈ పండగ ఫెస్టివల్ని ఎలా జరుపుకుంటున్నారు, సో ఎటువంటి ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒక్కసారి మనం ఇక్కడ మేడం గారు. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి ముందుగా పొంగల్, హ్యాపీ పొంగల్ మీకు. అంటే సంక్రాంతి అసలు మొత్తం కలకలలాడుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఏంటి మీరు ఈరోజు స్పెషల్గా ఈ పొంగల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం ఏంటండి ఇది? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి సందర్భంగా మా మనవరాలకి భోగిపళ్ళు పోస్తున్నాము. ఇది మనకి సనాతనంగా వచ్చే ఆచారం అన్నమాట అండి. ఈ పండుగలు మనకి ఆంధ్రదేశ్ మన భారతీయులకి భగవంతుడు ఇచ్చిన వరం అని చెప్పుకోవచ్చండి. ఓకే, ఇంత మన సాంప్రదాయాన్ని బట్టి మనం ఈ కొత్త పంట వచ్చే రోజులు సంక్రాంతి రోజులు, ఈ రోజుల్లో అందరూ రైతులందరూ కూడా ఆనందంగా ఉంటారు. చాలా ఇదిగా జరుపుకునే టైంలో అమ్మవారికి మనం ఈ ధాన్యం అది సమర్పించుకోవడం, భోగి మంటలు వేసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. ఈ చంటి పిల్లలకి భోగిపళ్ళు అనేది కొంచెం కీడు దిష్టి లాంటివి పోవడానికి పోస్తూ ఉంటారు. అంటే ఈ భోగి పళ్ళు పోస్తే కీడు పోతుందని చెప్పి అన్ని పోతాయని మన పెద్దవాళ్ళు చెప్పారు మనకి. ఈ పండగ రోజునే పోస్తారా లేకపోతే? భోగి పండుగ రోజు పోసుకోవచ్చండి, కనుమ రోజు చేసుకోవచ్చు. అంతకుముందు ఇప్పుడు అమ్మవారిని నెల నిలబెడతాం అంటారు. సంక్రమణ దగ్గర నుంచి కూడా నెల నిలబెట్టిన దగ్గర నుంచి చేసుకోవచ్చండి. భోగి రోజు విశేషంగా ఈ భోగి పళ్ళు పోసుకోవడం, గొబ్బెమ్మలు పెట్టుకోవడం అంటే ఆవు పేడతోటి గొబ్బెమ్మలు పెడతారు. అది సైంటిఫిక్గా కూడా చాలా మంచిది అనమాట. ఆవు పేడలో ఏమేమి ఉంటాయని మనకు బాగా తెలుసు కదా. అవి మనకి క్రిమి కీటకాలు అవి లోపల రాకుండా గుమ్మంలో పెట్టడం వల్ల మనకి చాలా మంచిది అనమాట. అది బొమ్మల కొలువు అనేది ఏంటంటేనండి, మన సాంప్రదాయాన్ని అందరికీ తెలియజేయాలి పిల్లలకి. ఇప్పుడు అనేది ఒక ప్రోగ్రామ్ చేసే ముందు జనరల్గా మన సంక్రాంతి పండుగనే 3 రోజులు ఫస్ట్ భోగి పళ్ళు లేకపోతే ఈ 3 days ఫెస్టివల్, ఈ బొమ్మల కొలువు అనేది పండక్కి ముందు రోజు చేస్తారండి? పండక్కి ఎన్ని రోజుల ముందు చేస్తారు ఇదంతా? భోగి రోజు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం, కొంచెం ముందు కూడా చేసుకోవచ్చు. భోగి రోజు పండగకి విశేషం అనమాట. సంక్రాంతి రోజు అల్లుళ్ళని పిలుచుకోవడము, పెద్దల్ని మనం గుర్తు చేసుకుని వాళ్ళకి బట్టలు పెట్టుకోవడం, గుమ్మడి పండించుకోవడం అవన్నీ చేసుకుంటూ ఉంటాం. కనుమ రోజు మనకి పశువుల పండుగ అంటారండి, కనుమ ముక్కనుము. ఇవన్నీ కూడా మనం ఆహారం అంతా మనకి రైతులు అందిస్తారు కదా, రైతులకి మనకి సాయం చేసే ఎద్దుల్ని మన పాడి పంటలు కాపాడుకోవడం, ఇదంతా మనకి వాళ్ళని పూజించడం అనమాట. అందుకని పశువుల పండుగ అనమాట. కనుమ ముక్కనుమ కూడా అవన్నీ కూడా మనకి రైతులకి పండుగ. ఇది మనకి వేడుక. ఈ బొమ్మల కొలువు ద్వారా మనం మన ఆచారాలని పిల్లలకి తెలియజేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, మనకి రాముల వారు కళ్యాణం పెట్టాము, అలాగే వినాయక చవితి. ఇది రాముల వారు అండి. కళ్యాణానికి మనకి సూత్రాలు, కొబ్బరి బొండం, తలంబరాలు అన్ని రాముల వారి కళ్యాణం. అమ్మవారు కనిపిస్తున్నారు, అమ్మవారండి సంక్రాంతి లక్ష్మి అండి. సంక్రాంతి లక్ష్మి, పౌష్యలక్ష్మి అంటారు. ఈ కింద కూడా ఇలా పెట్టారు. ఇదంతా అష్టలక్ష్మిలు అండి, సంతాన లక్ష్మి అండి. అలాగే ఇది ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి. అంటే పెట్టి ధనలక్ష్మి అనమాట. ఓకే, ఇది మళ్ళీ డిస్ప్లే పెట్టారండి, అది పూజిస్తూ ఉంటారండి? ఇది రోజు పూజించమండి. ఇప్పుడు బొమ్మలు ఉన్న వాళ్ళందరూ కూడా సంక్రాంతికి వాటిని అలా ఉంచకూడదు అనమాట. మనం చక్కగా తీసుకొచ్చి శుభ్రం చేసుకుని వాడికి ఆ ధూపదీపాలు చూపించి నైవేద్యం పెట్టాలి బొమ్మలు ఇంట్లో ఉన్నప్పుడు. మనకి ముందుగా పండుగ స్టార్ట్ అయ్యే ముందు అంటే ఎటువంటి కార్యక్రమాలు చేసుకుంటారండి? ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలో గోదాదేవి పూజ చేసుకుంటాం. మేము రోజు కూడా ధనుర్మాసం పూజ చేస్తామండి. గోదాదేవికి పూజ చేసుకుని గోదా అమ్మవారు 30 రోజులు కూడా కృష్ణుడిని వేడుకుందనమాట. ఆ పాసురాలన్నీ కూడా చదువుకుని తర్వాత ఆవిడ కృష్ణుడికి దగ్గర అయిందనమాట. గోదాదేవి తీసుకోవడం ఇదంతా ధనుర్మాసం అంటాం. ఈ ధనుర్మాసంలో కూడానేమో కృష్ణుడు గోదాదేవి ఆవిడ ఏం చేసేదంటే రోజు విష్ణు చిత్తుల వారు దొరికిన
గోదాదేవి ఆవిడ దండ వేసుకుని కృష్ణుడికి ఆవిడ మెడలో వేసేది. అది ఆ మెడలో వేస్తూ అలాగా చేస్తుంటే విష్ణు చిత్తుల వారికి అనుమానం వస్తుంది, అయ్యో మా అమ్మాయి అనవసరంగా దండ వేసేసుకుంది. చెప్పే ముందు అంటే ఒక మహిళగా అంటే గృహిణిగా అంటే పండగ స్టార్ట్ అయిన తెల్లవారుజామునే పొద్దున్నే లేచి ఇటువంటి అంటే ఈ 3 రోజులు కూడా చేసే కార్యక్రమం ముందు ఈ నెలలు కూడా ఇంటి ముందు రంగబుల్లు వేస్తామంటే రంగురంగులతోటి ముగ్గులు వేస్తాము. భోగి రోజు ఉదయమే కొత్త బియ్యం వస్తాయి కాబట్టి ఆ కొత్త బియ్యంతో పాలు పొంగించి పొంగల్ చేసుకుంటాం. ఆ పొంగలి అమ్మవారికి నైవేద్యం పెడతాం. అలాగే పెద్ద పండుగ రోజు గుమ్మడి పండు ఇచ్చుకుంటాము. ఆ రోజు గారెలు చేసుకుంటాము. కనుమ రోజు కూడా పిండి వంటలు చేసుకుని ఇదేంటంటే అల్లుళ్ళకి ముందు మెయిన్ పండుగ అండి. అత్తగారింటికి వచ్చి అల్లుళ్ళు అందరూ కూడా ఇంకా దీనికి చాలా వేడుకలు కూడా ఉంటాయండి. అటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే ఎక్కువ మన గోదావరి జిల్లాలో బాగా గోదావరి జిల్లాలో సంక్రాంతి పెట్టింది పేరండి. ఇక్కడ కోడి పందాలు ఆడుకుంటాం చేయడం అన్నీ చాలా సరదాగా జరుగుతుంది. ఎడ్ల పందాలు కోడి పందాలు జరుగుతుంటాయి. అది ఇప్పుడున్న ట్రైనింగ్ అంటే ఇప్పుడున్న పొజిషన్లో అన్న రెడీమేడ్ వచ్చేసినాయి. ఏది కావాలన్నా ఆన్లైన్లో కొడుతున్నారు, ఏమైనా స్పీడ్స్ కావాలంటే ఆన్లైన్లో కొడుతున్నారు, ఆఫర్లు పెడుతున్నారు. అంటే ఇప్పుడున్న పబ్లిక్ అంటే జనరల్గా చెప్పుకోదగ్గ ఫెస్టివల్ అనేది మనకు ఉన్నప్పుడు కూడా చాలామంది అవగాహన లేకుంటున్నారు. సో మీరు ఈ ఆలోచన ముందుగానే చేసేలా ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టారా, లేకపోతే మొత్తం పండగ అంతా మీ వాళ్ళు కల్పించి దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టారా? అంటే మన ఆచారాలు పిల్లలకు కూడా తెలియాలండి. మన ముందు మన విదేశీ సంస్కృతికి అలవాటు పడకుండా మన సంస్కృతిలో పిల్లలు ముందుకు సాగుతూ ఉండాలన్నమాట. మనం అలవాటు చేస్తే మనం తెలియజెప్తే వాళ్ళు తెలుసుకుంటారు దీనివల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేది మన ముందు తరాల వాళ్ళందరికీ తెలియడానికి అని చెప్పి ఇలాంటి ఆచారాలన్నీ పెట్టామన్నమాట. ఇప్పుడు మీ సోషల్ మీడియా వల్ల చాలా వరకు మన ఆచార సంస్కృతులు బాగా అందరికీ తెలుస్తున్నాయి. పిల్లల్లో కూడా అన్నీ తెలుసుకోవాలని ఆసక్తి పెరుగుతుంది. అది తెలుసుకుని దాని రీజనింగ్ కూడా తెలుసుకుంటున్నారు. తెలుసుకుని వాళ్ళు కూడా అన్ని చక్కగా చేసుకుంటున్నారు. దాంట్లో సైంటిఫిక్ రీజన్స్ కూడా తెలుసుకుని అందరూ మంచిగా ఆచరిస్తున్నారు. మళ్ళీ మార్పు వస్తుంది. ఒక గృహిణిగా మీరు చెప్పండి, అసలు ఎటువంటి పిండి పదార్థాలు చేస్తుంటారండి? దీనికి ఎక్కువగా అరిసెలు చేసుకుంటామండి. ఈ సంక్రాంతి అనగా అరిసెలు చేసుకుంటాము. అరిసెలు కజ్జికాయలు మెయిన్ అరిసెలండి. అరిసెలు కజ్జికాయలు అన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, అయితే అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ పండుగ మొత్తం కూడా ఓన్లీ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ సంక్రాంతి సంబరాలు మిన్నంటే చెప్పచ్చు. ప్రతి ఒక్కళ్ళ కుటుంబాలు కూడా బొమ్మలు కొలువు అనేక రకరకాలుగా ఫెస్టివల్స్ జరుపుకున్నారు. ఈ 3 రోజులు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అన్ని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ పండుగ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు చాలా మంది ఇక్కడ బొమ్మల కొలువు పెట్టడం, అలాగే ఈ బొమ్మల కొలువు వల్ల రానున్న భావితరాలు కూడా ఈ పండుగ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టు కూడా డిస్ప్లే చేసి పరిస్థితి కనిపిస్తుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వస్తాను. కీప్ వాచ్ ఏబీ జ్యోతి మీ అది.